ఒకటే చేతుకుంటే 5 ఏళ్ళు సేమ్ గా ఉన్నాయా? ఉండవు. బరువు బాధ్యతలు ఒకటి వేసుకుంటాడు, ఒకటి వేసుకోడు. అంటే ఒక్కొక్కరి ఎమోషన్స్, ఒక్కొక్కరి అండర్స్టాండింగ్, జీవితాన్ని అర్థం చేసుకునే విధానము, బంధాలను అర్థం చేసుకునే విధానము వేరుగా ఉంటుంది. అది మనిషి మనస్తత్వానికి సంబంధించి, వాడు పెరిగిండే స్థితిగతులు కావచ్చు, వాని జీవితంలో ఉండే అనుభవాలు కావచ్చు, వాడు కోల్పోయినట్టు కావచ్చు, వాడు పొందిండేటివి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కానీ చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి కానీ, దానిలో బేస్ అయ్యే మన మనస్థితి అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన దాన్ని బట్టే వాడు ఏ బంధానికి ఎలా వాల్యూ ఇస్తాడు, ఏ బంధంతో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కి స్టాండ్ అవుతాడు, స్టాండ్ కాడు అనేది కూడా దాన్ని బేస్ అయ్యాం. సో కొంతమంది కొన్ని దానికి బలహీన పడిపోయింది, కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి బయటకు చెప్పుకోలేరు. వాళ్ళు ఆ బలహీనతల్ని బయటకు చెప్పుకోలేక కూడా దాన్ని నలుగురిలో ఒప్పుకోవాలంటే కొద్దిగా నామోషిగా ఉండి, కొద్దిగా ఈగో అడ్డం వచ్చేసి, అరే మళ్ళా నేను షేమ్ అయిపోతానేమో అని చెప్పేసి ఆ బలహీనతల్ని బయట పెట్టుకోలేక, ఒకరు చెప్పుకోలేక కూడా జస్ట్ ఆ బాధ్యత నుంచి సైడ్ అయిపోయి, నాకు ఏదో వేరేది ఉందబ్బా, నేను చేయలేను అని చెప్పేసి దాన్ని దాటేస్తాను. సో అట్లా కూడా జరుగుతుంది. అందుకని చెప్పేసి ఒకే కుటుంబంలో పుట్టిండే ఇద్దరు పిల్లలు కూడా ఒకరు ఒక రకంగా, ఇంకో రకంగా ఉండేదానికి వాళ్ళ మనస్థితి, వాళ్లకు కలిగిన అనుభవాలు, వాళ్ళల్లో ఉండే వాళ్ళ బలహీనతలు, బలాలు అన్నిటినీ ఫేస్ చేసుకొని మనం చెప్పచ్చు, ఇతను ఈ బాధ్యతను తీసుకుంటాడా, తీసుకోవాలా. ఒకవేళ తీసుకోలేదంటే కారణాలు ఏంటి, ఓకే వాడదో టైపు, ఆ టైప్ అని, ఆ బలం అని. అంటే రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎగిరిపోతాయంటారు. అట్లా కొంతమంది మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, సరేలే ఇప్పుడు ఏదో నా జీవితం నేను చూసుకుందాము అంటే, వేరే ఆప్షన్ ఉంది కదా, ఇంకోటి వాడు ఉన్నాడు కదా, వాడు మోస్తున్నాడు కదా, వాడిని మొయ్యిని వాడు మొయ్యలేడు అన్నప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేను మోసేకపోయినాను అనుకో, వాడెత్తి మళ్ళీ నా భుజం పైన పెట్టేసి వాడు ఎస్కేప్ అయిపోతే, ఇప్పుడు నేను పోయి మోసుకొని నేను చూసుకుంటానులే అమ్మ, నేను ఒక 3 నెలలు పోయినాడు అనుకో, వాడు నాకు మంచి జాబ్ వచ్చిందని ఢిల్లీకి వెళ్ళిపోతాను, నేను పిలుచుకొని నేను రాలేను, నువ్వు చూసుకో, నేను ఇన్ని రోజులు చూసుకోలేదా అంటే అప్పుడు కాంపిటీషన్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను దాంట్లోకి ఎంటరే కాకపోతే వాడు బయటకు పోయాడు కదా అన్నట్టు కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది. మైండ్ సెట్ లేకపోయినా వేరే వాళ్ళు కొద్దిగా నేర్పిస్తూ ఉంటారు, కోచింగ్ కూడా ఉంటుంది అన్నమాట. అది ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వద్దులేబ్బా అన్నట్లు కొద్దిగా దూరం చెప్తారు. ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, కాలాన్ని మనము డిలే చేసినంత టైం డిలే చేసుకుంటూ వచ్చినామంటే ఏ బంధమైనా ఆ బంధంలో ఆ క్వాలిటీస్ తగ్గిపోతాయి. నామక వాస్తే బంధాలు ఉంటాయి కానీ నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటుంది లైఫ్. వాళ్ళ బదులు పక్కింటోళ్ళు నయం అనిపిస్తుంది ఒకసారి, అట్లా అనిపిస్తుంది. పక్కింటోళ్ళు నయం, వాళ్ళన్న ఏమ్మా ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఇదిగో పట్టు తీసుకో అనేది ఉంటది. కానీ కొన్ని బంధాలు చెప్పుకునే దానికి రక్త సంబంధాలు కానీ ఏమీ ఉండవు. వాళ్ళు వీళ్ళనెత్తేయడము, వీళ్ళు వాళ్ళని, వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ వర్షన్లో వీళ్ళు కరెక్ట్. వీళ్ళిద్దరికి జరిగే గొడవ ఊర్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టు, వీళ్ళిద్దరికి జరిగే గొడవ ఊర్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే మనకు సీరియస్ మ్యాటర్స్ అవన్నీ, మన ఎమోషన్స్ తో ఆడుకునేటివి అవన్నీ, కానీ వేరే వాళ్ళకి అది పెద్ద జోక్ అంత అట్లా అయిపోతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కొద్దిగా జ్ఞానం ఉంటే తలకం ఉంటే మనం వేరే వాళ్ళకి చెప్పుకునేది మానుకొని మనం దాన్ని అర్థం చేసుకుని, ఓకే మాకింతే ప్రాప్తి ఉందిలే, ఇంతకన్నా ఏం అవసరం లేదు కదా అన్నట్టుగా దాన్ని ఆటకి నిలుపుకోగలిగితే వేరేది ఏంది ఆశించదు. వాళ్ళు ఎందుకు చేయలేదు, ఎందుకు కాలేదు, అట్లా అది ఇదని అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపించిన భగవంతుడు వాళ్ళకి అంతే పెట్టినాడు, వాళ్ళ బ్రెయిన్ లో అలాంటి సాఫ్ట్వేర్ రన్ అవుతుంది, వాళ్ళకి ఎందుకు ఆట వరకే చాలా అనిపిస్తుంది. అట్లా అనుకున్నప్పుడు నువ్వు కూడా అదే గేర్లోనే ఉండు. నువ్వు ఓవర్గా పోయేసి వాళ్ళ పైన దుంకి వాళ్ళని ఎంతో చక్కదిద్దేసి వాళ్ళంతా చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చి చెట్టు కింద కూర్చొని వాళ్ళు నాకేమీ చేయలే ఇన్ రిటర్న్ అని ఏడ్చుకుంటూ కూర్చున్నావు అంటే నీకన్నా పెద్ద జోకర్ ఎవడు ఉండడు. నువ్వు ఏదన్నా ఇచ్చినావా, ఇచ్చి మర్చిపో. అదేదో భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది కదా, నువ్వు పని చెయ్యి, నువ్వు ఏదన్నా ఇన్ రిటర్న్ అడగద్దు. అదేదో డైలాగ్ ఉంటది కదా, మనము సహాయం చేసి థ్యాంక్స్ అడగకూడదు, హెల్ప్ చేసి ఏదైనా చేసేసి ఇన్ రిటర్న్ థ్యాంక్స్ కూడా అడగకూడదు. చేసినావు వదిలేయి, ఆ పక్కనోడు వాడు ఎట్లా వాడు ఏం కథ అనేది నీకు తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత జాగ్రత్త పడంతే. మళ్ళీ మాటికి వాళ్ళ వెనకంటే తిరగాల్సిన అవసరం లేదు కదా. నీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ కి నువ్వు వాల్యూ ఇచ్చినప్పుడే నీ రెస్పెక్ట్ అనేది నీకు ఉంటుంది.